హలో అండి, అందరికీ నమస్తే. మీ పద్మలోసు స్వాగతం చెప్తూ యథావిధిగా పద్మ గారు మీ ముందుకి ఈరోజు మంచి మంచి కలెక్షన్తో వచ్చాను. ఛానల్ కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మస్ట్గా ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి. వారాహి అమ్మవారు పూజలు అద్భుతంగా అంటే పొద్దుటప్పుడు బాగా కాదు కానీ ఈవినింగ్ ఎక్కువ టైం పడుతుంది పూజలో. పొద్దుటైతే పనులన్నీ చేసుకోవటం ఇవన్నీ అట్లతో ఉంటుంది. ఈవినింగ్ అయితే అమ్మకు ప్రసాదాలు పళ్ళు పాలు ఏయోటి ఈవినింగ్ నివేదనలతో అంటే వారాహి అమ్మకి ఈవినింగ్ పూజే బెస్ట్. పొద్దుటప్పుడు పూజ చేయాలంటే కనుక 7 లోపే అంటే కాశీలో అయితే మాత్రం 7 ఇప్పుడంటే 9 వరకు దర్శనానికి ఇస్తున్నారు, కానీ ఇది వరకు 7 గంటలకల్లా మూసేసేవారండి. అమ్మవారు కాశీ పట్టణానికి గ్రామదేవత కాబట్టి నైట్ అంతా కాపలా కాసి వచ్చి పొద్దుటే 7 గంటలకల్లా పడుకుంటారనేసి ఒక ఉంది కదా పురాణాల్లో కథల్లో పెద్దవాళ్ళందరూ గురువులు చెప్పే దాంట్లో ఉంది కాబట్టి. ఓకే, అమ్మ రేపు లేదు ఎల్లుండితో అమ్మవారి పూజలు పూర్తవుతున్నాయి. వాళ్ళ అష్టమి తిథి. అష్టమి అంటే కాలభైరవుడికి చాలా ప్రీతి, పంచమి తిథి అంటే వారాహి అమ్మవారికి ప్రీతి. అలాగా ఆరుద్ర నక్షత్రం సోమవారం అంటే శివుడికి ప్రీతి, శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి ప్రీతి. ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క నక్షత్రాల్లో చాలా అద్భుతంగా తిథి రోజు 2 ఒకే రోజు కలిసి రావటం ఇంకా అద్భుతం. అలాగే చాలా బాగా చేసుకుంటున్నారు అందరూ అమ్మవారి పూజలు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వారాహి అమ్మ పూజలు అంటే ఆనందంగానే ఉంటుందండి. దసరా నవరాత్రులు ఒకటి ఇదొకటి ఇంకా మారిపోకపోతా ఉన్నాయి. వారాహి నవరాత్రులు కూడా ఇప్పుడు దసరా నవరాత్రుల్లాగా చాలా బాగా చేసుకుంటున్నారు అందరూ. అమ్మకి ఏది శాస్త్రంలో చెప్పబడిందో అలా చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. ఓవర్ యాక్షన్ చేసామంటే మాత్రం కొంచెం కొడుతుందండి చేసిపెట్టి. అది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుని మనకు చేతనైనంతలో ఎవరో చేశారన్నట్టు మనకు అవ్వదు. సింపుల్గా ఫోటో పెట్టుకుని అమ్మకి ఏది ఇష్టం అది పెట్టుకుని సింపుల్గా చేసుకోవచ్చు. కందదీపం తప్పకుండా కందదీపం పెట్టుకోండి మంచిది అని చాలామంది గురువులు ఒక రకంగా చెప్తున్నారు. కానీ నేను కరోనా ముందు నుంచి నాకు వారాహి అమ్మ ఫోటో నేను నెట్లో అంటే వారాహి అమ్మవారి ఫోటో కావాలని నేను ఫోటో స్టూడియోకి వెళ్తే వారాహి అమ్మవారి ఫోటోలు ఉండవండి అన్నాడు. నేను యూట్యూబ్లో కొట్టి చూపించి అడిగా ఇలాంటి ఫోటోలు ఉండవు అంటే ఫోటో స్టూడియోకి వెళ్ళి ఆ ఫోటో ప్రింట్ తీయించుకుని పేపర్ తెచ్చుకుని నాతో పాటు మా అపార్ట్మెంట్లో కింద ఉంటారు ఆవిడకి పిచ్చి పూజలు అంటే ఆవిడకో పేపర్ ఇచ్చి ఆ పేపర్ని నేను థర్మాకోల్ అట్టకి అంటించుకున్నాను 6 సంవత్సరాల క్రితమే. తర్వాత కరోనా 2 సంవత్సరాలు దాని జోలికి వెళ్ళలేదు. మళ్ళీ 3-4 ఇయర్స్గా ఇది 4వ సంవత్సరంగా మళ్ళీ యథావిధిగా నేను వారాహి అమ్మవారి పూజలు చేసుకుంటాను. 2 సంవత్సరాల నుంచే బాగా ఎక్కువ వచ్చిందండి, కానీ 6 సంవత్సరాల నుంచి పద్మకి అమ్మ అలవాటు ఉన్నారండి. ఇది నిజం. అంటే అమ్మతోటి ఆటలాడకూడదు, అబద్ధాలు కూడా ఆడకూడదు. అందువల్ల నిజమే చెప్తున్నా, అమ్మవారితోటి నాకు కొంచెం అనుబంధం ఉంది. అమ్మతోటి రిలేషన్ బాగానే ఉంది. అమ్మదయ్యతోటి నిజంగా చెప్తున్నాను చాలా బాగా నన్ను ఇక్కడ దాకా తెచ్చారు. ఆ అమ్మదయ్య ఉంటే ఇంకా బాగా అంటే ఇంక నేను కోరుకునేది ఏంటి ఫైనాన్షియల్గా ఎదగాలని కాదు, కానీ కొంచెం ఆధ్యాత్మికంగా కొంచెం ఎదగాలని, అలాగే కొంచెం ఆరోగ్యం కొంచెం అమ్మ పూజలు చేయాలంటే ఆరోగ్యం సహకరించాలి కాబట్టి ఆ 2 మాత్రం ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. నాతో పాటు మాత్రం అందరూ బాగుండాలి. ఫస్ట్ అందరూ బాగుండాలి. వారంతా బాగుంటే నేను బాగుంటా మనస్ఫూర్తిగా కోరుకుంటాను అనమాట. ఈ విషయం కూడా అందరూ బాగుండాలి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరినీ అన్ని విషయాల్లో ఫైనాన్షియల్ స్టేటస్లో కానీ ఆధ్యాత్మికంగా కానీ నలుగురిలో గౌరవం కానీ నిలబెట్టమ్మా అంతా నీదే భారం లోకా సమస్త సుఖినో భవంతు అనేది మాత్రం మనసా వాచ కర్మణ కోరుకునే దాంట్లో మొట్టమొదటిగా ఉంటాను నేను. నిజంగా చెప్తున్నా, నేను అంటే ఈశ్వరుడు నాలో ఉన్న అమ్మ. అమ్మవారి పాటలు కూడా అమ్మ అమ్మ వారాహి అభయప్రదాయని వారాహి అనంతమైనది నీ కరుణ సుఖాంతమవని నా జన్మ జయ హో వారాహి జయము జయము శ్రీ వారాహి జగముల నేలడి వారాహి అమ్మ అమ్మ వారాహి అభయప్రదాయని వారాహి. ఇలాగా అమ్మ గొంతిచ్చారండి. మళ్ళీ నాకు మన్య సూక్త పారాయణంతో నాకు వాయిస్ వచ్చిందండి. మొత్తం అసలు బోర మొత్తం పోయింది. ఇంక నేను జీవితంలో పాటలు పాడుకోలేను అన్నంత భయం వేసిందండి. ఆ హనుమంతుడు అంటే మన్య సూక్తం అంటే హనుమంతుడికి సంబంధించింది. మీరు కొట్టుకొని చూస్తే యూట్యూబ్లో దాని దేనికి ఫలితం అంటే ముఖ్యంగా శత్రునాశనం, ఆరోగ్యం, ఈ 2 ఆరోగ్యం కోసం నేను చేయించుకోవడం జరిగింది.
భగవంతుడు మళ్ళీ నాకు ప్రసాదించాడు. ఇంకా ఉంది, ఇంకా కొంచెం క్లియర్ అవుతుందనే కోరుకుంటున్నాను. వారాహి అమ్మను కూడా అదే అడుగుతున్నాను. ఓకేనా, మళ్ళీ వెళ్ళిపోదాం చీరలోకి. ఇప్పుడు నేను కట్టుకున్న చీర లెనిన్ మెటీరియల్లా ఉంటుంది, సాఫ్ట్ లెనిన్, కానీ చాలా అంటే టసరు లాగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. చిన్ని గోల్డ్ బార్డర్ వచ్చింది, ఫ్లవర్స్ వచ్చాయి. ఇలా ఉంటుంది చీర అంతా. లైట్ కలరే, చెప్పాను కదా పేస్టల్ కలర్ ఇష్టం అండి నాకు అని, అందువల్ల ఈరోజు. అలాగే ఇవాళ అష్టమి తిథి, కాలభైరవుడికి చాలా ప్రీతి అయిన రోజు. కూష్మాండ దీపం కనుక వెలిగించుకుంటే చాలా మంచిది కాలభైరవుడి గుళ్ళో. ఓకే, ఇది చాలా బాగుంటుంది. ఎవరికైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఏమన్నా వారాహి అమ్మవారిని కాలభైరవుడిని చూస్తే చాలా బాగా చూస్తారండి. భగవంతుడు తప్ప ఎవరిని ఏం చేయలేరండి. దేవుడే మార్చాలి, దేవుడే ఇవ్వాలి. పక్కని చూసి మనం సంతోషపడితే దేవుడు తప్పకుండా మనకి మంచి రోజులు మళ్ళీ ఇస్తాడండి. ఎవరికైనా సరే కష్టాల్లో ఎప్పుడూ జీవితం అంతా కష్టాలు ఉండవు. ఈ చీరకి మాత్రం బ్లౌజ్ ఇలా ఇచ్చాడండి, నా బ్లౌజ్లా కాకుండా. ఓహో, ఫ్లవర్ ఇవ్వలా, ఇలా ఇచ్చాడు. బాగుందే, ఇదే బాగుంది. ఇదో చీర, నా చీర లాంటిది ఇదో చీర. దీనికి ఎలా ఇచ్చాడో చూపిస్తాం. బ్లౌజే ఇదో, దీనికి ఫ్లవర్సే ఇచ్చాడు, దీనికి ఫ్లవర్సే ఇచ్చాడు. ఇదో చీర. ఇవి రెండు కాకుండా కాది లెనిన్, ఓన్లీ లెనిన్ శారీలో సూపర్ శారీ కదా, ఎంత బాగుందో. ఇదొకటి ఎంత ప్యూర్. దీనికి బ్లాక్ బ్లౌజ్ వేసుకోవచ్చు. అద్భుతమైన లెనిన్ శారీ. ఇవాళ మీకు సూపర్ కలెక్షన్లు అనమాట. అన్నీ చాలా బాగుంటాయి. నచ్చిన చీర పేరు చేసుకోవచ్చు. ఫస్ట్ నా చీర చూపిస్తున్నాను. నేను కొంచెం బ్లాక్లు అలాంటి వాటికి వెళ్ళను, కానీ కాళీమాత అవతారంలో రోజు కడదాము రేపు దసరాల్లోనని చెప్పి బ్లాక్ శారీకి వెళ్తున్నాను. చాలా బాగుందండి. ఇలా వచ్చింది బార్డర్, అంటే ప్యూర్ చందేరి సాఫ్ట్గా లెనిన్ మెటీరియల్లో చాలా అంటే చాలా అందమైన చీర. బార్డర్ ఇది, శారీ అంత. ఇది బ్లౌజు బాటిల్ గ్రీన్ లాగా, అంటే ఇది కొంచెం గ్రీన్ షేడ్, బ్లాక్ వచ్చి చేతులకి ఇలా బార్డర్. ఎట్టి పరిస్థితుల్లో ఇంకో రూపాయి ఎక్స్ట్రా ఇస్తానన్నా సరే ఈ చీర మాత్రం ఎవరికి ఇవ్వట్లేదు. ఓకే, అది అంత బాగుందో చీర, నాకు బాగా నచ్చిందండి. చెప్పేయడం అలవాటు అయిపోయింది, దాచుకోవటం చేతనవదు. దాంట్లో ఒకవేళ ఇంకా కాదు కూడదు అని నా రెగ్యులర్ కస్టమర్ ఉంటే తప్పదు కదా కొన్ని ఇవ్వటానికి. అలా కాకుండా చాలా ఈరోజు అన్ని చీరలు బాగున్నాయి. 2600 పడుతుందంటే సిల్క్ కోటా చీర. అన్నీ మీకు డిస్కౌంట్ ఐటమ్లతో వచ్చేసాను, అంటే ఆషాఢ మాసం సందర్భంగా ఇవ్వాలనిపించింది. 2600 సిల్క్ కోటా చీర. మంచి చీరలు విత్ బ్లౌజులు అండి. చీరలు ఒక్కదానికి బ్లౌజ్ చూపిస్తానే. 2600 పడుతుంది. అద్భుతంగా ఉంటుంది చీర. రెండు కింద పైన కూడా ఇలా బార్డరు. ఇది పౌటంచు, చాలా అంటే చిన్న ప్రింటెడ్ బ్లౌజ్. ఇదిగోండి, చిన్న ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. 2600 పడుతుందండి. క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇవాళ చూపించే చీరలన్నీ 5000 లోపు కొన్ని ఉన్నాయి. ఒక 2-3 చీరలు కొంచెం కాస్ట్లీ ఉన్నాయండి. ఇది కూడా అంతే, మీకు 2500 పడుతుంది. దీనికి ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ప్యూర్ మల్మల్ అండి. ఇదిగోండి మల్మల్ చీర 2600. అదొకటి. ఇప్పుడు నేను చూపించిన మెటీరియల్లో ఇదో చీర అండి. ఇది కూడా బాగా నచ్చింది. ఇదిగో ఆల్రెడీ కలర్ ఉంది కదా అని దానికి వెళ్ళాను. అన్నీ ఇలాగే ఉంటాయి. బ్లాక్ది బ్లౌజ్ వస్తుంది, ప్లెయిన్. చాలా బాగుంటాయండి. ఈ చీరలన్నీ మీకు 5000 లోపే ఉన్నాయండి. ఇదిగో ఈ చీర ఇప్పుడు మనం శ్రావణ మాసం వస్తే పట్టు చీరలు కట్టుకున్నట్టుగా, అంటే మరీ రేట్లు పెట్టి అందరూ కొనుక్కోలేరు. ఈ చీర చూడండి ఎంత బాగుందో కలరు. ఈ కలర్ కనుక మనం రాసిలకు బ్లౌజ్ పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవాళ ఎందుకో నాకు అసలు మార్జిన్ వేసుకోకుండా కొన్నట్టుగా ఇచ్చేయాలని ఎందుకో అమ్మ అనిపించారు నోటితో. నిజంగా చెప్తున్నాను, ఈ చీరలు ఇవాళ ఎవరింటికి వెళ్ళినా అమ్మవారి ప్రసాదంగానే వెళ్తాయి. ఎందుకంటే అంత తక్కువ, అంటే ఇంకా అసలు రూపాయి కూడా మనం దీని మీద పెట్టుకోకుండా కొన్నట్టు ఇచ్చేయడం అనమాట. ఏ చీర అయినా 5000 లోపు ఉంది. ఈ చీరలు కూడా మీకు 3400, 3200 ఆ రేంజ్లో పడతాయి అంతే. ఇందులో చీరలు 4 కలర్స్ ఉన్నాయండి. ఇది కూడా కాళీమాత అవతారంలో అమ్మవారికి కట్టొచ్చు, మనం కూడా కట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. దసరాల్లో అమ్మవారికి పూజలు చేసేవారైతే కాళీ అవతారంలో
మనం మరీ ఎక్కువ రేట్లు కాకుండా కొంచెం బడ్జెట్లో కట్టుకోవాలంటే చాలా బాగుందండి చందేరి చీర. మనం ఎవరికైనా ఇచ్చినా కూడా హ్యాపీగా కట్టుకుంటారనమాట. అలాగా అమ్మవారి అవతారాల్లోకి అన్ని రకాల చీరలు ఇవన్నీ మీకు 3500 లోపు ఉన్నాయండి. ఇప్పుడు ఈ చూపించి చందేరి చీరలు ఓకేనా. 3500, 2600 అంతకు మించి రేట్లు లేవు. ఇది చూడండి ఎంత బాగుందో. మంచి మెహందీ గ్రీన్ లాగా మంచి గ్రీను సూపర్ శారీ. ఇది కూడా ఇది నచ్చితే కనుక ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి తక్కువ రేట్లు అండి చీరలు, 5000 లోపే. చాలా కాస్ట్లీయే కానీ ఈరోజు అన్నీ కూడా ఇదిగోండి. ఇది కూడా అంతే 5000 లోపే. పేస్టల్ కలర్లు కాకపోతే సిల్క్ చీర కంటే కూడా పేస్టల్ కలర్ ఇది మీరు కాస్ట్లీగా కట్టుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు నేను సిల్క్ చీరలు ఇస్తున్నాను కదా, మామూలుగా ఏమంటారు అది, ఆ చీరల కంటే కూడా బాగుంటుంది. ఇది కొంచెం కాస్ట్లీ చీర అండి, ఎందుకంటే బార్డర్ అంతా కూడా వర్క్, బ్లౌజ్ కూడా చిన్న బూటీ, పళ్ళు కూడా రిచ్గా ఉంటుంది. అందువల్ల ఇది ఒకటి 5000 దాకా ఉంది. ఇప్పుడు నేను ఫస్ట్ మీకు చూపించిన చీరలోదే ఇది కూడా అలా ఉంటాయి. చాలా బాగుంది. బ్లాక్ 2600 సిల్క్ కోటా చీర. ఇదిగోండి ఇది కూడా చిన్న ప్రింటెడ్ బ్లౌజు. ఇదిగోండి 5000 లోపు చెప్పాను కదా. ఈ చీరలన్నీ మీకు బాగా బడ్జెట్లో 3500 ఆ రేంజ్లో దొరికేస్తాయి. మంచి మంచి కలర్స్. ఇది ఎంత బాగుందో క్రేప్ చీర ఇలాగనమాట. మీకు ఏ చీర కావాల్సిన బాగా తక్కువ రేటు, పర్టికులర్గా రేట్ చెప్పలేదు మీకు, సిల్క్ కోటాలు ఒకటే చెప్పాను. నచ్చితే ఫోటో పెట్టండి, నేను వివరంగా చెప్తాను. ఇది కూడా ఇంకా అసలు వెన్నపూసండి చీరలు. అది కూడా చీర అంతా గడి, బ్లాక్ బ్లౌజ్ వేస్తే సూపర్ సారీ, అదిరిపోలే. బాగుంది కదా. అలాగే ఇవి ఇంకా ప్యూర్, ఇదిగోండి ఇవి కాస్ట్లీ చీరలండి. కొంచెం మనకి కొంచెం బడ్జెట్లో చాలా అంటే చాలా బాగుంటాయి. ఇది కూడా చెప్పాను కదా, ఇప్పుడు మనం పూజలకి కట్టుకోనకి చాలా బాగుంటాయని. శ్రావణ మాసం చీరలు అనుకోండి అద్భుతంగా ఉన్నాయి. కంచి బార్డర్ వచ్చేసి అదిగోండి ఎంత బాగుంది చూసారు చీర. ఇలాంటి చీరలు కట్టుకోవాలంటే ఇంత మంచి కాంబినేషను లక్ ఉండాలండి. చాలా బాగుంటాయి చీరలు. దాంట్లో ఎంత బాగుంది చూసారు ఈ కలర్, ఒకదాని మించి ఒకటి అనమాట. బ్లౌజు బార్డర్ కలర్ వస్తుంది. నచ్చితే స్క్రీన్ షాట్. అన్నీ కవర్లోంచి తీసి చీరలే. దీంట్లో సెమ్మి టసర్ చీర అండి. మీకు ఇది కూడా అంటే 3500 ఆ రేంజ్లో 3000, 4000 లోపు, 5000 లోపు పడి చీరలండి ఇవన్నీ. ప్రింటెడ్ బ్లౌజ్ అండి. అదిగో బ్లౌజు, శారీ అంతా ఇలా ఉంటుంది. చీర కట్టుకుంటే అండి దీని అందం ఒక రేంజ్లో ఉంటుంది. ఎంత బాగుంది చూసారా, ఇలా ఉంటుంది. కింద పైన బార్డర్ వచ్చి బ్లౌజ్ ఇలా వచ్చింది. నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. దాంట్లో ఇంకో కలర్, ఇంకొక పేస్టల్ కలర్ కూడా ఉంది. 3 రంగులండి. ఇదొకటి ఎంత బాగుంది చూసారా. 5000 లోపు చీరలే. నేను ఫోటో పెడితే కనుక వివరంగా చెప్తాను. నచ్చితే కొనుక్కోవచ్చు, లేదంటే చూసేసి ఒక లైక్ వేసేసి వెళ్ళిపోవచ్చు. ఓకేనా. సూపర్ శారీస్. ఇది కూడా అంతే 3200, 3400లో చందేరీలండి. ఇవన్నీ సూపర్ ఉంటాయి చీరలు. రేపు శ్రావణ మాసం దసరాలకి మీరు కట్టుకోడానికి బాగుంటాయి. చిన్నగా అమ్మవార్లకి పెట్టుకోడానికి బాగుంటాయి. మంచి మంచి కలెక్షన్. ఇదిగో కట్లిప్పుతున్నాను చూసారా, అంతా కొత్త స్టాక్ అండి. అంతా 5000 లోపు ఉన్నాయి. ఒక 2-3 చీరలు మాత్రమే 5000 దాటి ఉన్నాయి. అదే ఫస్ట్ చూపించిన నేను ఒకటి, ఇంకోటి. ఈ చీరలు చాలా నచ్చినాయండి నాకు. ఇదిగోండి మీకు ఎలా కావాలితే అలా మన్నుతాయండి చీరలు మాత్రం. కాకపోతే కొంచెం పేస్టల్ కలర్సే ఉంటాయి ఇవి. చూడండి పళ్ళు జరీ పళ్ళు వచ్చిందా. ఇదిగో ప్రింటెడ్ లాగా బ్లౌజ్ ఇచ్చాడా. ఇది ఎంత బాగుంది చూసారా, ఇట్లా ఉంటుంది. ఇది ఒక చీర, కింద బార్డర్ చూడండి పిచ్చివాయిలాగా అలా. దాంట్లోనే ఇదొక కలర్ ఎంత బాగుంది చూడండి. చాలా బాగుంటాయి. స్క్రీన్ షాట్ నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి. ఇగో కట్లిప్పుతున్నాను. ఓకే, చేయి తెగిపోతుందండి. ఒక దాని నుంచి ఒకటి. ఇవన్నీ కొత్త స్టాక్ అండి. ఓపెన్ చేశాను బాక్సులు. ఇదిగోండి అదిరిపోయినాయి. బ్లౌజ్ ఒక్క చీరకు బ్లౌజ్ చూపిస్తాను. ఈ కొంచెం రేట్ చీరలు అండి. కొన్ని ఏమో కొద్దిగా రేటు ఉన్నాయి. ఇవంతా సెమ్మి టసర్ వస్తాయండి.
ప్రింటెడ్ బ్లౌజులు వస్తాయి. అదిరిపోయింది కదా, అదిగో ప్రింటెడ్ బ్లౌజు. చీర అంతా ఇలా ఉంటుంది, ఎంత బాగుందో, చాలా బాగుంది అసలు చీర. ఇదొకటి, దాంట్లో కలర్స్ అండి. ఇదొకటి, ఇది నాదే. ఈ చీర అయితే నాదే, నిజంగా చెప్తున్నాను, ఈ చీర నాదే. తెగన నాకు పేస్టల్ ఇష్టం అండి, కొంచెం చెప్పకూడమే. పేస్టల్ కలర్ చీరలు చాలా ఇష్టం. ఇదిగో పళ్ళు, బార్డర్ అండి మెయిన్గా నాకు నచ్చింది బార్డర్ కలర్ కాంబినేషన్ అదిరిపోయింది. ఇదో చీర, దాంట్లో ఇదో చీర. ఇవన్నీ కొత్త స్టాక్ అండి. మీకు అన్నీ కూడా ఇంచుమించు, కొన్ని మాత్రం 5,000 దాటి ఉన్నాయి, మిగిలిన అన్నీ 5,000 లోపు, 4,000 లోపు చాలా చీరలు. ఓకేనా, ఇదిగో ఓపెన్ చేస్తున్నాను కట్టలు. స్టాక్ వస్తే బాక్స్లు ఓపెన్ చేసుకున్నాను అన్నమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఒక చీర దీంట్లో మీకు చూపించాను లైట్ కలరు, అందులోనే ఈ చీర కూడా. ఓకే, ఎంత బాగుంటాయో. ఇదిగోండి ఇలా ఉంటాయి. నచ్చితే కనుక వాట్సాప్కి వచ్చేయచ్చు. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి, దాంట్లో కలర్స్ 4 చీరలు సెట్ వైజ్ అద్భుతంగా ఉంటాయి. ఇదిగోండి, ఏ చీర కావాలి సార్ మీకు? 4,000 5,000 లోపు అంటే మంచి చీరలు లెక్క. అంటే 20 రూపాయలకి చీర ఎత్తున్నాను, 50 రూపాయలకి చీర ఎత్తున్నాను, 90% డిస్కౌంట్ అంటే అవి అంత స్టాక్ అవుట్ చీరలండి. అంటే బ్లౌజ్ ఇది ఎంత కొంచెం సరే, చీరకి కలంకారీ ప్రింట్ వచ్చి బ్లాక్ బ్లౌజ్తో సూపర్ శారీ కదా. ఇదో చీర కలంకారీ ప్రింటు, చీర అంతా కూడా జరీ లైన్ ఉందండి. ఇవి చాలా బాగుంటాయి. నచ్చింది అనుకోండి వాట్సాప్కి వచ్చేయండి. ఈరోజు మీకు పండగే, మంచి మంచి చీరలు. ఎందుకో నాకు నోటితోటి అమ్మవారు అనిపించింది ఈరోజు తగ్గించేసి కొన్న రేటుకే ఇచ్చేయాలి చీరలని. సూపర్ ఉన్నాయి. ఏ చీర నచ్చినా వాట్సాప్కి వచ్చేసి మీకు నచ్చిన చీర ఫోటో పెట్టండి. వాటి వివరాలు పూర్తిగా చెప్తాను. మీకు నచ్చితే కొనుక్కోవచ్చు, లేదంటే చూసేసి వెళ్ళిపోవచ్చు. నేను ఆ ఒకటే చెప్తాను ఎప్పుడు కూడా, ఇంతకంటే తగ్గించేవను. తర్వాత షిప్పింగ్ కూడా, ఈరోజు షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తానండి. ఓకే, డిస్కౌంట్ ప్లస్ షిప్పింగ్ ఫ్రీ ఆషాఢ మాసం సందర్భంగా అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, చాలా బాగా ఫాలో అవుతున్నారని. మళ్ళీ మంచి కలెక్షన్లతో మేము ముందుకు వస్తానండి. జై వారాహిమాత, ఓం నమః శివాయ. మళ్ళీ కలుద్దామండి. బాయ్. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఓకేనా, బాయ్ అండి, నమస్తే.